సామాన్య మెసేజ్లు. గత కొంతకాలంగా E20 పెట్రోల్ మీద దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. దానికి కారణం కార్లు, బైకులు పెట్రోలు తోటి నడిపేటువంటివి డ్యామేజ్ అవుతున్నాయి, షెడ్డుకి పరిమితం అవుతున్నాయి, రిపేర్లు వస్తున్నాయి అనేటువంటి వార్త వినిపిస్తుంది. అయితే కేంద్ర ప్రభుత్వం దానికి అంగీకరించట్లా. ఏ ఒక్క వాహనం చెడిపోయిందని తమ దృష్టికి రావట్లేదు అనేటువంటి విషయాన్ని కేంద్రం చెప్తుంది. దాని మీద అనేక మంది మెకానికల్ కానీ లేదంటే వినియోగదారులు కానీ E20 పెట్రోల్ కారణంగా రిపేర్లు వస్తున్నాయి అని చెప్పి అనేక మంది సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తూ ఉన్నారు. అందుకే అటు కేంద్ర ప్రభుత్వానికి వినియోగదారులకి మధ్య గత కొంతకాలంగా చర్చనీయాంశంగా మారినటువంటి దీని మీద సీవోటర్ అనేటువంటి ప్రముఖ సర్వే సంస్థ అభిప్రాయాలను తీసుకుంది వినియోగదారుల నుంచి. అది కూడా ఎన్డీఏ సానుభూతి పనుల నుంచి తీసుకుంది. ఈ విషయాన్ని ఆ సర్వే సంస్థే చెప్తుంది. వాళ్ళ నుంచి వచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం E20 పెట్రోల్ వాడితే కార్లు కానీ బైకులు కానీ డ్యామేజ్ అవుతున్నాయి అనేది ఎక్కువ మంది చెప్పారు. మెజారిటీ పీపుల్ చెప్పారు. ఇప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం ఆ సర్వేని కొట్టిపారేస్తోంది. E20 పెట్రోల్ వాడకం కారణంగా ఎలాంటి డ్యామేజ్ జరగదు అని చెప్పి. కానీ ఆటోమేటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ARAI ఇది ఏం చెప్తుంది అంటే పాత కార్లు బైకులు తప్ప కొత్తవి E20 కారణంగా దెబ్బతినవు, పాతవి మాత్రం గ్యాస్ కట్లు, రబ్బర్తో తయారు చేసినటువంటి కొన్ని పరికరాలు, ప్లాస్టిక్తో ఉన్నటువంటివి ఇవి చెడిపోయే అవకాశం ఉందని చెప్పి చెబుతుంది. ఇంజిన్కి అయితే దెబ్బ ఉండదు అని చెప్పి ARAI చెప్తోంది. ఇక అసోసియేషన్ వాళ్ళు, ఆటోమొబైల్ అసోసియేషన్ వాళ్ళు, ఆటోమొబైల్ కంపెనీలు వాళ్ళు భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరోవైపు ఇన్సూరెన్స్ కంపెనీలు వాళ్ళు మేము పెట్రోల్కి ఇచ్చాము అజూరెన్స్, కానీ E20 పెట్రోల్కి ఇవ్వలేదు అనేటువంటి కొర్రీలు కొన్ని కంపెనీలు పెడుతూ ఉన్నాయి. దీంతో చాలా రప్చర్గా తయారైంది సోషల్ మీడియాలో ఈ ఇష్యూ. దీని మీద కేంద్ర ప్రభుత్వం కూడా కాన్సన్ట్రేషన్ చేస్తూ ఉంది. అయితే కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తుందంటే E20 పెట్రోల్ కారణంగా భారతదేశానికి 1,90,000 కోట్ల రూపాయల విదేశీ మారక ద్రవ్యం మిగిలింది, రిజర్వ్ ఉంది. 1,90,000 కోట్ల రూపాయల విదేశీ మారక ద్రవ్యం ఉంది E20 పెట్రోల్ వాడకం కారణంగా. ప్లస్ ఉద్గారాలు, కర్బన ఉద్గారాలని దాదాపు 500 టన్నులకు పైగా వెలువరించకుండా వాతావరణంలో డిస్టర్బ్ చేయకుండా చేయగలిగామని ఏదో లెక్కలు చెప్తోంది. కానీ వాహనదారులు మాత్రం తమ వాహనాలు చెడిపోతున్నాయని చెప్పి మెజారిటీ పీపుల్ చెప్తూ ఉన్నారు. మొత్తం భారతదేశ వ్యాప్తంగా సుమారుగా 40,000 కోట్ల వాహనాలు ఉన్నాయి. అటు 2 వీలర్స్ కానీ లేదంటే కార్లు కానీ. దీంట్లో కార్ల పర్సెంటేజ్ చాలా తక్కువ, దాదాపు 10 కోట్ల దాకా ఉండొచ్చు అని చెప్పి అంచనా వేస్తున్నాయి. ప్రతి ఏడాది 45 లక్షల వెహికల్స్ 2 వీలర్స్ కానీ కార్లు కానీ మార్కెట్లోకి వచ్చేస్తున్నాయి, కొనుగోలు చేస్తూ ఉన్నారు. ఇది ఆటోమొబైల్ రంగం దగ్గర ఉన్నటువంటి లేదంటే వాహన్ పోర్టల్ ఉంది కేంద్ర ప్రభుత్వం దగ్గర. ఈ వాహన్ పోర్టల్లో ఉన్నటువంటి డేటా. మరి ఇన్ని వాహనాలు ఉన్నాయంటే మొత్తం భారతదేశ వ్యాప్తంగా ఉండేటువంటి ఫ్యామిలీస్లో ఈ మధ్యకాలంలో చేసినటువంటి ఫ్యామిలీ సర్వేలో 54% పీపుల్ దగ్గర, అంటే సగానికి పైగా కుటుంబాల్లో బైక్లో కారులో ఉన్నాయి. ప్రత్యేకించి మెట్రో సిటీస్లో ఎక్కువ కార్లు బైకులు వాడుతున్నారు, పెట్రోల్ మీద డిపెండ్ అవుతున్నారు. మరి వీళ్ళు ఎంత నష్టపోతున్నారు అనే దాని మీద లెక్కేస్తే కొన్ని లక్షల కోట్లు నష్టపోతున్నారు. కారణం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం కూడా అంగీకరిస్తున్నటువంటి అంశం మైలేజ్ తగ్గుతుంది, 3 to 5% మైలేజ్ తగ్గుతుంది నార్మల్ పెట్రోల్ కంటే కూడా E20 పెట్రోల్ కారణంగా అనేటువంటి విషయాన్ని కేంద్ర ప్రభుత్వం అంగీకరిస్తుంది. మరి దానికి తగిన విధంగా ధర తగ్గించాలి కదా అని అంటే వితండవాదం చేస్తుంది. ఏంటి ఆ వితండవాదం అంటే నార్మల్ పెట్రోల్ కంటే ఇథనాల్ రేట్ ఎక్కువ అని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్పేటువంటి ప్రయత్నం చేస్తుంది. రైతుల దగ్గర నుంచి సేకరించేటువంటి ఇథనాలు, రైతులు వ్యవసాయ భూముల్లో ఉండేటువంటి వ్యర్థాల నుంచి ఈ ఇథనాల్ను తయారు చేస్తారు. ఇథనాల్ కంపెనీలు ఈ మధ్య కాలంలోనే భారతదేశ వ్యాప్తంగా ఎస్టాబ్లిష్ అవుతున్నాయి. వాటి కారణంగా మొత్తం భూమి కాలుష్యం అవుతుంది,
అత్యంత ప్రమాదము. ఇథనాల్ తయారు చేసేటువంటి ప్రక్రియలో ఉపయోగించేటువంటి రసాయనాలు ఏవైతే ఉన్నాయో ఈ రసాయనాలు భూమి సారాన్ని అంతా కూడా లాగేస్తాయి, మొత్తం నిర్వీర్యం చేస్తుంది భూమిని అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. అంటే అంత ప్రమాదకరం. భారతదేశంలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అయితే ఉంది, కానీ 100% పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి నిబంధనలకు అనుగుణంగా కంపెనీలు ఏవి నడవు దాదాపుగా. ఈ ఇథనాల్ కంపెనీలకి పర్మిషన్స్ ఇచ్చారు, ఇథనాల్ తయారు చేస్తున్నారు. మరి దాని నుంచి వచ్చేటువంటి వ్యర్థాలు ఏదైతే ఉన్నాయో ఆ వ్యర్థాలు భూమి మీద పడితే భూమి మొత్తం కంప్లీట్గా ఎందుకు పనికి రాకుండా పోతుంది అనేటువంటి విషయాన్ని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చెప్తుంది. మరి ఇంత ప్రమాదకరమైనప్పటికీ ఇథనాల్ కంపెనీలు ఎస్టాబ్లిష్ చేస్తున్నారు, ఇథనాల్ పెట్రోల్ని వాడమని చెబుతున్నారు. E10 నుంచి ప్రారంభించి E20 దాకా వచ్చింది. ఇప్పుడు రాబోయే రోజుల్లో E35, E75, E100 కూడా వస్తుందని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. గడ్కరీ గారు చెప్తున్నారు, రవాణా శాఖ మంత్రి. ఫ్లెక్సీ ఫ్యూయల్కి సంబంధించినటువంటి వెహికల్ని కూడా ఈ మధ్యకాలంలో మారుతి కంపెనీ రిలీజ్ చేసింది. రాబోయేటువంటి రోజుల్లో ఫ్లెక్సీ ఫ్యూయల్లే మొత్తం ఉంటుంది, ఫ్లెక్సీ ఫ్యూయల్ వాహనాలనే వాడండి అని చెప్పి కూడా ప్రమోట్ చేస్తూ ఉన్నారు. పెట్రోల్ బంకుల్లో నార్మల్ పెట్రోలు, E20 పెట్రోలు, E30 పెట్రోలు, అలాగే E75 పెట్రోలు, E100 పెట్రోలు, ఇలా రకరకాలుగా మీరు విభజించి పెట్టండి అని చెప్పి వినియోగదారులు చెప్తున్నారు. ఎవరికి అనుకూలంగా ఉందనుకుంటే వాళ్ళు ఆ పెట్రోల్ని వినియోగిస్తారు, అది చెయ్యండి అని చెప్పి చెప్తున్నారు. కానీ ప్రభుత్వం అదేమీ పట్టించుకోవట్లేదు. ఇప్పుడు కొన్ని పెట్రోల్ బంకుల్లో నార్మల్ పెట్రోల్ 170 నుంచి 180 రూపాయలకి అమ్ముతున్నారు, విక్రయిస్తూ ఉన్నారు. మరి కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తుంది? ఇథనాల్ రేట్ ఎక్కువ నార్మల్ పెట్రోల్ కంటే అని చెప్పి చెప్తుంది కదా. మరి 110 రూపాయలకి లీటరు ఇస్తున్నారు కదా హైదరాబాద్లో. అది నిజమైతే ఎందుకు ఇస్తారు అంటే అది అబద్ధము అనేది ఎక్కువ మంది భావించడానికి అవకాశం ఉంది. సో మొత్తం మీద ఇదొక పెద్ద చర్చ అయిపోయింది జన్జడ్లో. మొత్తం సోషల్ మీడియాలో కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది, ఈ పెట్రోల్ తోటి ఎలా వినియోగదారులని మోసం చేస్తుంది, ఆర్థిక పరంగా ఏ విధంగా వాహనాలని డ్యామేజ్ చేసేలా చేస్తుంది అనే దాని మీద రకరకాలుగా అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఇదంతా అపోహ అని చెప్పి కొట్టిపారేస్తుంది కేంద్ర ప్రభుత్వం. దీని మీదనే సీ వాటర్ సర్వే చేసింది. ఈ సీ వాటర్ సర్వే నేను మీకు చూపిస్తాను. సీ వాటర్ సర్వేలో ఇది సీ వాటర్ సర్వే ఏం చేసింది ఇప్పుడు చూడండి. ఎన్డీఏ ఓటర్లనే తీసుకుంది, అంటే ఎన్డీఏ సింపథైజర్స్నే తీసుకుంది. సీ వాటర్ దేశవ్యాప్తంగా నిర్వహించిన ఈ సర్వేలు ఇస్తూ పోయే నిజాలు బయటపడ్డాయి. దాదాపు 52.5% మంది ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం వాహనదారులని మోసం చేస్తుంది, వాడటానికి దాదాపు E20 పెట్రోల్ని వాడటానికి నిరాకరించాయని చెప్తుంది. 52.5%. కేవలం 18.1% మంది మాత్రమే వాడటానికి మొగ్గు చూపారు. అది కూడా ఎన్డీఏ ఓటర్లు, క్లియర్ కట్గా ఎన్డీఏ ఓటర్లు. వాళ్ళు కాంగ్రెస్ ఓటర్లు అయితే పూర్తిగా వ్యతిరేకిస్తారు. ఇంకా ప్రతిపక్షాల మద్దతుదారులు ఈ వ్యతిరేకత 57.9% ఉందంట ప్రతిపక్షాల మద్దతుదారులు. మొత్తం మీద చూసుకుంటే దేశంలో 55.5% మంది వాహనదారులు ఈ ఇంధనానికి నో చెబుతున్నారు. ఇథనాల్ కలపడం వల్ల మైలేజ్ తగ్గుతుందని 52.8% మంది, అసలు వాహనాలే పాడైపోతున్నాయని 54.2% మంది బలంగా చెబుతున్నారు. అంటే ఈ సర్వేలో మరి మెజారిటీ పీపుల్ చెప్తున్న దాన్ని కేంద్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవాలి కదా వాస్తవంగా. కానీ ఇదంతా అబద్ధం అని చెప్పింది కేంద్ర ప్రభుత్వం. ధర తగ్గించిన సాధారణ పెట్రోల్తో పోలిస్తే ఇథనాల్ కలిపిన పెట్రోల్ ధర తక్కువగా ఉండాలని 74.5% మంది అభిప్రాయపడ్డారు. ధర తక్కువగా ఉండండి. అయితే ఒకవేళ ప్రభుత్వం ధర తగ్గించి అమ్మినా కూడా తాము E20 పెట్రోల్ వాడమని చెప్పి 40.4% మంది కుండబద్దలు కూడా చెబుతున్నారు. అలాగే పెట్రోల్ బంకుల్లో ఇథనాల్ కలిపిన పెట్రోల్తో పాటు పాత పద్ధతిలోనే సాధారణ పెట్రోల్ కూడా అందుబాటులో ఉంచాలని, దేన్ని వాడాలో ఎంచుకునేటువంటి స్వేచ్ఛ కస్టమర్లకు వదిలేయాలని 75.9% మంది డిమాండ్ చేస్తున్నారు. సో ముడి చమురు తగ్గించుకోవడానికి కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నప్పటికీ క్షేత్రస్థాయిలో వాహనదారులు నమ్మకాన్ని గెలవడంలో మాత్రం ప్రభుత్వం ఘోరంగా ఓడిపోయింది. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఈ విషయంలో ఘోరంగా ప్రజా వ్యతిరేకతను మూట కట్టుకుంటుందని చెప్పి సీ వాటర్ సర్వే చెప్తుంది. మరి ఈ సీ వాటర్ సర్వే చెప్తున్న దాంట్లో వాస్తవం ఉందా లేదా? E20 పెట్రోల్ కారణంగా మీ వాహనం దెబ్బతింటుందా లేదా, మైలేజ్ తగ్గుతుందా లేదా, రిపేర్లు వస్తుందా లేదా, అలాగే పికప్ తగ్గుతుందా లేదా, దీని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.